సో ఈరోజు క్లాస్ ఇంతే, అందరూ నోట్ చేసుకోండి. సార్, ఎస్, ఐ హ్యావ్ ఎ డౌట్. ఏంటది? సార్, నాకు కొన్ని పాయింట్స్ అర్థం కాలేదు. ఏంటా పాయింట్స్? హ్యాష్ టేబుల్స్ అండ్ బైనరీ సర్చ్ ట్రీస్. ఇంకా పాయింట్స్ ఎవరికైనా అర్థం కాలేదా? సార్, సో మీ ఇద్దరి కోసం నేను ఆ క్లాస్ తీసుకోలేను. మీ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోండి. అదేంటి సార్, ఇక్కడ ఎవ్రీ స్టూడెంట్ ఇంపార్టెంటే కదా. మైండ్ ఇక్కడ పెట్టుకుని వింటే అందరిలాగే మీకు అర్థమయ్యేది. సబ్జెక్ట్ నేర్పించాలంటే ముందు మీకు వినడం నేర్పించాలి. ఏచి ఆపండి. ప్రతిసారి ఒక లెగతాళి చేస్తే మీకు నవ్వడం తప్ప ఇంకేం రాదా? భద్రా, వాచ్ యువర్ టోన్. ఐఎమ్ సారీ సార్, నాకు ఇలా అరవటం ఏమీ అలవాటు కాదు. కానీ అరవకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళెవ్వరికీ అర్థం కాదు. నిజంగా అందరికీ క్లాస్ అర్థమైందా? నిన్నే ఒకసారి నుంచో. హ్యాష్ టేబుల్ గురించి చెప్పు. పోనీ నీకు అర్థమైంది చెప్పు. గుర్తుందైనా చెప్పు. పోనీ అర్థమైన వాళ్ళు నుంచోండి. ప్లీజ్ లెగండి. 5 మిగతా వాళ్ళంతా మైండ్ ఇక్కడ పెట్టి వినట్లేదంటే తప్పెవరిది సార్? భద్రా, ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నావు? మీరు చెప్పేది మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను చెప్తుంది మీకు అర్థం కావట్లేదు సార్. సైలెన్స్. నవ్వుకోనివ్వండి సార్. ఇంత బోరింగ్ అండ్ నాన్ సెన్సికల్ క్లాస్ లో వాళ్ళకి ఇదే ఎంటర్టైన్మెంట్. భద్రా, యువర్ క్రాసింగ్ ద లిమిట్స్. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై రైట్ సార్. నేను ఇక్కడ నాలెడ్జ్ పెంచుకోవడానికి వచ్చాను. అది ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది సార్. ఓకే ఫైన్, నేను ప్రిన్సిపల్తో మాట్లాడతాను. ఓకే సార్, నో ప్రాబ్లం. ఆయనకైనా వినడం వచ్చి ఉంటే నా దగ్గర ఆన్సర్ ఉంది. ప్రతిసారి మీరు క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసి డౌట్స్ క్లారిఫై చేయకుండా వెళ్ళిపోతున్నారు. అడిగిన వాళ్ళనేమో బుద్ధి లేని వాళ్ళ చూస్తున్నారు. అడిగితే మనం ఎక్కడ చీప్ అయిపోతాం అనేసి వీళ్ళు అడగడం కూడా మానేస్తున్నారు. ఇక్కడ నష్టపోయేది ఎవరు సార్? నాతో పాటు ఇక్కడ నవ్విన ప్రతి ఒక్కరు. am I right? ఐఎమ్ సారీ సార్, నేను ఇలా మాట్లాడడం తప్పే. బట్ ఇంకొకసారి మీరు క్లాస్ చెప్పిన తర్వాత డౌట్స్ ఉన్న వాళ్ళని లేవమని చెప్పండి సార్. మీకే అర్థమవుతుంది. డౌట్స్ ఉన్న వాళ్ళు లేకండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారీ సార్, నాకు ఈ క్లాస్ అర్థం కాలేదు. అరే లేవండ్రా, ఎందుకు భయపడుతున్నారు? లేవండి. రేపు ఇదే క్లాస్ చెప్తాను. డౌట్స్ ఏమైనా ఉంటే అప్పుడు అడగండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి భద్రా, కాసేపు ఊపిరి ఆడలేదు తెలుసా నాకు. భద్ర, మీ క్లాస్లో సార్కి క్లాస్ పీకేవంట. దెబ్బకి అన్ని క్లాస్లో ఆయన డౌట్స్ క్లియర్ చేస్తున్నారు. ఆయన డౌట్స్ క్లియర్ చేస్తే పర్లేదు, అసలు ఏ డౌట్ అడగాలో తెలియదు. నేను అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? భద్ర, నువ్వంటే టాపర్వి, నీకు ప్రతి సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉంటుంది. నాకు ఇంగ్లీషే రాదే. మా ఇంటర్ కాలేజెస్లో స్కూల్స్లో ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు కానీ నా బుర్రకే అస్సలు ఎక్కేది కాదు తెలుసా. అమ్మా నాన్న పిల్లల్ని మంచిగా చదివించాలనుకుంటారు. 10th తర్వాత ఇంటర్ తర్వాత ఎంతో అప్పు చేసి కోఆపరేట్ కాలేజ్లో జాయిన్ చేస్తారు. కానీ ముందొచ్చిన గవర్నమెంట్ కాలేజెస్లో పుస్తకంలో ఉన్న ఇంగ్లీష్ తప్ప జనరల్ నాలెడ్జ్ కూడా నేర్పించరు. దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఉండాలి. దేనికైనా ఒక సొల్యూషన్ ఉంటుంది, మనం దానికోసం వెతకాలి అంతే. అయినా దాంట్లో ఆలోచించడానికి ఏం లేదు. ఒకప్పుడు స్టూడెంట్స్ మధ్యలో ఆస్తులు అంతస్తులు, కులాలు మతాలు ఇలాంటి విభేదాలు ఉండేటివి. కానీ ఇప్పుడు దానికంటే పెద్ద విభేదం చదివే మీడియంలో, మాట్లాడే భాషలో ఉంది. అదే గవర్నమెంట్ స్కూల్స్లో ఫస్ట్ నుండి తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియంని కూడా అభివృద్ధి చేసి ఈ భాషా విభేదాలు లేకుండా చేసుంటే సామాజిక సమానత్వం,
అదే సోషల్ ఈక్వాలిటీ అవుతుంది. అంత సామాజిక సమానత్వం గవర్నమెంట్ స్కూల్స్ నుంచి రావాలంటే చాలా కష్టం భద్ర. ఎందుకు కష్టం? ఆల్రెడీ మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల వాళ్ళు ఇలానే చేస్తున్నారు. మారుమూల గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా మంది స్టూడెంట్స్ కి ప్రాపర్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రం కూడా మారుతుంది, మారాలి. అయినా మీకు ఇంత ధైర్యం ఏంటండి? అందులో నాకు కూడా కొంచెం ఉంటే బాగుండు. ధైర్యం ఉండాల్సిన అవసరం లేదు హర్ష, భయపడ్డం మానేస్తే చాలు. భద్రా, అప్పుడప్పుడు భయపడడం కూడా మనల్ని కాపాడుతుంది. నువ్వు వచ్చి 6 months కూడా కాలేదు, అప్పుడే లెక్చరర్స్తో గొడవ అవసరమా? అంటే ఎదురు ఎవరు తప్పు చేసినా కూడా అడిగేస్తావా? ఎవ్వరూ అడగట్లేదని తప్పు చేస్తున్నప్పుడు అడగటంలో తప్పేముంది సార్? మేం వెళ్ళొస్తాం సార్. ఆ,